కోమాలోకి వెళ్ళినవాడు బయటికొస్తేనే కదా గుండమ్మ ఆశలు తీరేది. దాని కూతురివి నువ్వే అని తెలిసేది. గుండమ్మ జాతకంలో నువ్వే తన కూతురువని తెలిసే రాత రాసిపెట్టలేదు. అవును, మీరేంటి భోంచేయరా? ఇక్కడే ఉన్నారు. మాకు ఆకలిగా లేదు. ఏ ఎందుకో? ఏ ఎందుకేంటి? ఇవాళ ఏం జరిగిందో చూసావు కదా. మేం చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నామంతే. ఓ అందుకేనా అమ్మ వాళ్ళక్కడ బాధపడుతుంటే ఆమె నోదార్చకుండా దూరంగా ఉన్నారు? ఓదారుస్తుంటే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. అందుకే రాలేదు. అవును, ఉదయం ఇంట్లో అమ్మ వాళ్ళ పెళ్లి రోజు జరుగుతుంటే మీరిద్దరూ ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. పర్సనల్ పని మీద వెళ్ళాము. అయితే ఇప్పుడేంటంట అన్ని నీకు చెప్పాలా? అయినా గుండమ్మ పెళ్లి రోజైతే మాకేంటి? అయ్యయ్యో, ఊరికే అన్నానండి. మీరెందుకంత కోపడిపోతారు ఇప్పుడు? నన్ను దెబ్బ కొట్టాలని మీ అమ్మాయి ప్రయత్నం చేసినట్టే గుండమ్మ గారి అమ్మాయి కలవకూడదని మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారేమోనని. ఏంటి మమ్మీ అదలా మాట్లాడుతుందేంటి? దానికేమైనా డౌట్ వచ్చిందంటావా? ఏడ్చింది. ఏదో గాలివాగుడు వాగుతుంది. దానికి తెలిసే అవకాశమే లేదు. యూ డోంట్ వరీ బేబీ. పద. డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం జరిగిన మన కాలేజీ ఎగ్జామ్స్లో దాదాపు అందరూ పాస్ అయ్యారు. అయితే అందులో 4 స్టూడెంట్స్ మాత్రం 90+ స్కోర్ చేయగలిగారు. ఆ 4లో అక్షిత, పల్లవి, రాము, అండ్ చరణ్. కంగ్రాచులేషన్స్ రా. అయితే వీళ్లలో కాలేజీ టాపర్ ఎవరంటే అక్షిత అక్షిత అక్షిత. వీళ్లల్లో కాలేజీ టాపర్ ఎవరంటే కుమారి పల్లవి. పల్లవి,
Please come on to the dais. పల్లవి 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 పల్లవి. పల్లవి, నువ్వు బాగా చదివి 95% స్కోర్ చేశావు. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కొట్టండి, చెప్పండి, ఇంకా బాగా కొట్టండి, ఇంకా గట్టిగా కొట్టండి. ఎగ్జామ్ పేపర్ కొట్టేసిన దానికి 95% ఏంటి, 100% కూడా వస్తాయి. ఇలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయండి. స్టాప్ ఇట్ అక్షిత. తను ఎగ్జామ్ పేపర్ కొట్టేసింది అనేది నింద, ఇంకా నిరూపణ అవ్వలేదు కదా. త్వరలోనే నిరూపణ అవుతుంది. అసలు దొంగలు బయటికి వస్తారు. అవును, తను దొంగిలించిన పేపర్ అయితే కాదు కదా ఎగ్జామ్ రాసింది. తను బాగా చదవబట్టే అంత స్కోర్ చేయగలిగింది. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. తను తప్పు చేసిందా లేదా అనేది పోలీసులు నిర్ణయిస్తారు.